హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ బోత్ 2019, 2020లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రిఫరబుల్గా ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదా ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీరు అట్లాస్లో ఈ ప్లేసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ స్టూడెంట్స్. దాంతోనే మీకు లాంగ్ టర్మ్గా గుర్తుండే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ఈ యొక్క 20 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయో ఫస్ట్ మీరు ఈ 2 స్లైడ్స్లో చూడొచ్చు. ఫస్ట్ స్లైడ్లో మీరు ఇప్పుడు 10 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూస్తున్నారు అండ్ సెకండ్ స్లైడ్లో ఈ యొక్క 10 ఈ యొక్క ప్లేసెస్. ఓవరాల్గా మనం 20 ఇంపార్టెంట్ ప్లేసెస్ని డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. సో ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్ పేరేంటి, అది న్యూస్లో ఎందుకుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, అది మ్యాప్లో ఎక్కడ ఉంటుంది, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే కనుక మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వర్క్ చేసుకొని నోట్స్ గ్యాదర్ చేసుకోండి. ఓకే, దాంతోపాటు వీటికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్లో అడగవచ్చు. దాంతోపాటు స్టూడెంట్స్, నేను మిమ్మల్ని డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో మిమ్మల్ని మ్యాప్ యాక్టివిటీ అని అడుగుతున్నాను కదా. ఒక ప్లేస్ ఇచ్చి అది మ్యాప్లో ఎక్కడుందని చెప్పేసి నెక్స్ట్ డే దాన్ని మీకు చూపెట్టడం జరుగుతుంది కదా. అవి కూడా మీరు వీటికి యాడ్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 50 నుండి 60 వరకు కూడా మీకు ప్లేసెస్ ఇన్ ద న్యూస్ కవర్ అయినట్టే. మరి ఫస్ట్ వన్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మౌంట్ సినబంగ్. ఇదేంటంటే వోల్కానో స్టూడెంట్స్, అగ్నిపర్వతం. మరి ఇది ఎందుకు మనకి న్యూస్లో వచ్చింది? రీసెంట్గా ఇది బద్దలవ్వడం జరిగింది, ఎరప్ట్ అవ్వడం జరిగింది అనమాట. మరి ఇది ఎక్కడ ఉంటుంది స్టూడెంట్స్? ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క ఇండోనేషియాలో ఉంటుంది. ఈ ఇండోనేషియాలో ఈ యొక్క నార్త్ సుమత్రా మనకి ఓవరాల్గా మీకు ఈ మ్యాప్లో అంటే ఫస్ట్ మ్యాప్, సెకండ్ మ్యాప్ రెండు తీసుకుంటే కనుక సెకండ్ మ్యాప్లో ఇండోనేషియా ఎక్కడ ఉంటుందో మీకు అర్థమైంది. ఇందులో సుమత్రా అండ్ జావా, బోర్నియో ఇట్లాంటి ఐలాండ్స్ ఉంటాయి కదా. ఈ సుమత్రా ఐలాండ్లో ఈ యొక్క నార్దర్న్ సుమత్రాలో ఈ యొక్క మౌంట్ సినబంగ్ ఉంది. దాని దగ్గరనే మౌంట్ మెడాన్ కూడా ఉంది. దీని పక్కనే స్టేట్ ఆఫ్ మలక్కా ఉంది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, రీసెంట్గా స్టేట్ ఆఫ్ మలక్కాలో ఇండియా ఏ కంట్రీతోని ఈ యొక్క నావల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఇండోనేషియా ఏరియాలో ఎందుకు ఎక్కువ వాల్కానిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వతాలు వస్తుంటాయి. దాంతోపాటు ఈ యొక్క ఎర్త్ క్వేక్స్ జరుగుతుంటాయి. అంటే ఇదంతా కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ ప్రాంతంలో ఇది ఉంది కాబట్టి మీకు ఈ జాగ్రఫీలో చదివి ఉంటారు స్టూడెంట్స్ మీరు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఏ ప్లేసెస్ అయితే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎర్త్ క్వేక్ అండ్ వోల్కానో ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. లైక్ జపాన్ అండ్ సౌత్ అమెరికా, మెక్సికో, ఈ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఏరియా పరిధిలోనే వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి స్టూడెంట్స్. ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇది మనకు మ్యాప్ 1లో చూసినట్టయితే కనుక జూమింగ్ చేసినట్టయితే కనుక అండమాన్ నికోబార్లో నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోవర్ అండమాన్, దాని తర్వాత లిటిల్ అండమాన్. అంటే అండమాన్ అన్న పేరుతో ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, దాంతోపాటు నికోబార్ ఐలాండ్స్. ఈ యొక్క అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసే స్టూడెంట్స్ 10 డిగ్రీ ఛానల్. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క అండమాన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో రాస్ ఐలాండ్, నీల్ ఐలాండ్, హ్యావలాక్ ఐలాండ్ వీటి పేర్లు మార్చుతూ ఇందులో ఒక ఐలాండ్ పేరు ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా రీనేమ్ చేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారు. మరి అండమాన్ నికోబార్ ఎందుకు ఫేమస్ అంటే ఆబ్వియస్గా ఫస్ట్ వన్, స్ట్రాటజికల్లీ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యూహాత్మకంగా. ఎందుకంటే ఇది ఇండియన్ ఓషన్లో ఉంది కాబట్టి మన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఇది మన ఇండియన్ సావరెనిటీ, మన భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించింది. థర్డ్ వన్, ఇక్కడ చాలా రేర్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటినలీస్ అనే ట్రైబల్ గ్రూప్, ఇలాంటివి అనమాట. రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో ఇందులో వన్ ఆఫ్ ద ట్రైబల్ గ్రూప్కి
ఈ యొక్క కోవిడ్ వచ్చింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సమ్ ఆఫ్ ద మెరైల్ యానిమల్స్ లైక్ టర్టిల్స్, మెరైన్ టర్టిల్స్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ తాబేలు లాంటివి. సో వీటన్నింటి దృష్ట్యా కూడా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతాను స్టూడెంట్స్, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వైస్రాయ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చంపబడ్డాడు? ఏ వైస్రాయ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చంపబడ్డాడు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఎప్పుడైనా సరే మీరు ఇలా క్రాస్ సెక్షనల్గా ఆలోచించుకోవాలి సబ్జెక్ట్, అప్పుడే మీకు ఈ యొక్క సబ్జెక్ట్ లింక్స్ అనేవి డెవలప్ అవుతాయి. థర్డ్ వన్, రీయూనియన్ ఐలాండ్. మరి ఈ రీయూనియన్ ఐలాండ్ న్యూస్లో ఎందుకుందంటే ఫస్ట్ వన్, ఈ రీయూనియన్ ఐలాండ్ అనేది ఈ బేసికల్లీ ఎవరి కంట్రోల్లో ఉందంటే ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మనకి మ్యాప్లో వచ్చేసి ఇది ఆఫ్రికా ఈస్ట్ డైరెక్షన్లో మెడగాస్కర్ ఉంటుంది. మెడగాస్కర్కి ఈస్ట్ డైరెక్షన్లో 2 ఐలాండ్స్ ఉంటాయి స్టూడెంట్స్, 2 ఐలాండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి మారిషియస్, 2 వచ్చేసి రీయూనియన్ ఐలాండ్స్. నేను మీకు రీసెంట్ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మారిషియస్ గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ జపానీస్ షిప్ అనేది ఆయిల్ యాక్సిడెంట్ జరిగింది అండ్ ఇండియా కూడా ఈ యొక్క టెక్నికల్ హెల్ప్ని అందించింది అని చెప్పేసి. ఓకే, అక్కడ ఈ యొక్క బయోడైవర్సిటీ సెన్సిటివ్ జోన్ ఉన్న దగ్గర యాక్సిడెంట్ జరిగింది, అందుకే అది ఇంపార్టెంట్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ రీయూనియన్ ఐలాండ్ ఎందుకు వచ్చింది న్యూస్లో? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇండియన్ నేవీ అండ్ ఫ్రెంచ్ నేవీ జాయింట్గా మనం పెట్రోల్ చేయడం జరిగింది. వీటిని మనం ఏమంటామంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ అంటాం. ఇంతవరకు ఇలాంటి జాయింట్ పెట్రోలింగ్ ఆపరేషన్స్ ఇండియా ఎప్పుడైనా సరే తన చుట్టుపక్కల దేశాలైనటువంటి నైబర్హుడ్ కంట్రీస్తోనే చేసింది. ఇలాంటి ఆఫర్ ఒకప్పుడు మనకి అమెరికా నుండి కూడా వచ్చింది, బట్ మనం రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఎనీహౌ మనం ఫ్రాన్స్ కంపెనీతోని ఈ యొక్క పెట్రోలింగ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, రీసెంట్గా మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ యొక్క ఫైటర్ జెట్స్ పేరేంటి? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటంటే ఈ యొక్క గ్యాలపాగోస్ ఆర్కిపెలాగో. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో మరి ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కిపెలాగో ఏందో మీరు ఆన్సర్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కిపెలాగో ఏంటో ఆన్సర్ చేయండి. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ వన్ ఏంటంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? ఎవరి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి వస్తుంది? ఈక్వెడార్ పరిధిలోకి వస్తుంది. కాకపోతే రీసెంట్గా ఇక్కడ ఈ యొక్క చైనీస్ ఫ్లీట్ అంటే ఏంటంటే కొన్ని షిప్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ షిప్స్ని ఏమంటారంటే ఫ్లీట్ అంటారు అనమాట. ఈ యొక్క చైనీస్ షిప్స్ని ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేశారు, అందువల్ల ఇది న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి పసిఫిక్ ఓషన్లో ఉంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన ఇండియన్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చెనాని నాష్రి టనెల్. ఇది ఎందుకంటే ఇక మ్యాప్లో చూడొచ్చు స్టూడెంట్స్, మనకి ఇది ఏంటంటే మనకి జమ్మూ చెనాని అండ్ నష్రి కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ ఈ ప్లేసెస్ని కలుపుతూ స్ట్రాటజికల్గా ఉన్నటువంటి ఇది ఈ యొక్క టనెల్ అనమాట. ఇది మనకి ఈ యొక్క ఏషియాలోనే లాంగెస్ట్ బైడైరెక్షనల్, ఇండియాలో ఇది లాంగెస్ట్ హైవే టనెల్ ఇండియాలో, అండ్ ఏషియాలో ఇది బైడైరెక్షనల్ టనెల్, అంటే 2 డైరెక్షన్లో కూడా ఈ టనెల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అంటే లైక్ బోత్ వేస్, టు అండ్ ఫ్రో టైప్ వెహికల్స్. మరి ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది? దీనికి రీనేమ్ చేయడం జరిగింది. ఎవరి పేరు పైన? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పైన రీనేమ్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రిలేటెడ్ టు ద యొక్క ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద బీజేపీ, భారతీయ జనసంఘ్, వన్ ఆఫ్ ద ఫౌండర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అండ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వీళ్ళందరూ కూడా. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, రీసెంట్గా ఇండియాలోని ఏ పోర్ట్ యొక్క పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా రీనేమ్ చేయడం జరిగింది? ఇది కూడా ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ 6th వన్ స్టూడెంట్స్, కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్. సో కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఇది మనకి గుజరాత్లో ఉంది స్టూడెంట్స్. ఇలాంటివి ఇంకా వేరే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మనకి? తారాపూర్, కైగా, దాని తర్వాత మద్రాసులో తమిళనాడులో ఉన్నటువంటి కూడంగులం, దెన్ నరోరా,
రాజస్థాన్లో ఉన్నటువంటి. సో ఇవన్నీ కూడా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది న్యూస్లో? ఎందుకు వచ్చిందంటే ఇది ఫస్ట్ క్రిటికాలిటీని అచీవ్ చేసింది. అసలు ఈ లాంగ్వేజ్ ఏంది? క్రిటికాలిటీ అంటే మీనింగ్ ఏంది? క్రిటికాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఏ న్యూక్లియర్ ప్లాంట్లోనైతే కనుక అసలు న్యూక్లియర్ ప్లాంట్లో మనకి ఏ రియాక్షన్ జరుగుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్. ఏ న్యూక్లియర్ ప్లాంట్లోనైతే కనుక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కంటిన్యూస్ చైన్గా జరుగుతుందో, కంటిన్యూస్ చైన్ ఆఫ్ ఈవెంట్స్గా జరుగుతుందో అప్పుడు దాన్ని క్రిటికాలిటీ అచీవ్ చేసింది అంటాం. దీనివల్ల ఉపయోగం ఏంది? దీనివల్ల ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ అనేది మనం ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 7th వన్, ప్రొసెక్కో హిల్స్. అసలు ఏంటి ప్రొసెక్కో హిల్స్? ఎక్కడున్నాయి? ఈ ప్రొసెక్కో హిల్స్ అనేవి ఇటలీలో ఉన్నాయి స్టూడెంట్స్. మీరు ఇక్కడ ఇటలీ మ్యాప్ చూడొచ్చు. ఇటలీలో ఏ పార్ట్లో ఉన్నాయి? ఇటలీలో రఫ్లీగా చెప్పాలంటే కనుక ఇటలీ నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, మీరు ఒక తెలుగు సినిమా చూసి ఉండాలి. ఏంటంటే రామ్ సినిమా, నాకు ఐడియా లేదు. ఆ సినిమాలో మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఆ సినిమాలో ఈ వైన్ తయారు చేయడం అనేది చూపిస్తుంటారు. ఓకే, అది ఈ ప్రాంతమే అనమాట. ఓకే, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. మరి ఎలాంటిది? యాక్చువల్లీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 2 రకాలుగా ఉంటాయి అనమాట. ఒకటి న్యాచురల్ ప్లేస్లు ఉంటాయి, ఇంకోటి కల్చరల్ ప్లేస్లు ఉంటాయి అనమాట. న్యాచురల్ ప్లేస్ ఉంటుంది కేటగిరీ, ఇంకొకటి కల్చరల్ ప్లేస్ కేటగిరీ ఉంటుంది. మరి ఇది ఏ కేటగిరీలో ఐడెంటిఫై అయింది? కల్చరల్ ప్లేస్ కేటగిరీలో ఐడెంటిఫై అయింది స్టూడెంట్స్. ఇది దేనికి ఫేమస్? నేను మీకు ఇందాక చెప్పినట్టు వైన్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ఫేమస్ స్టూడెంట్స్. 8th వన్, కాలాపాని. చాలా న్యూస్లో ఉంది స్టూడెంట్స్. కాలాపాని అనేది ఇష్యూ మీకు తెలుసు. ఇది ఏ ఇష్యూతో స్టార్ట్ అయింది? ఇది ఎప్పుడైతే కనుక మనం ఆర్టికల్ 370ని రద్దు చేశామో అప్పుడు ఈ యొక్క మన ఇండియా మ్యాప్లో కాలాపానిని ఇంక్లూడ్ చేశాం స్టూడెంట్స్. దాని తర్వాత నేపాల్ దానికి ఆబ్జెక్ట్స్ చెప్తూ నేపాల్ తన మ్యాప్లో ఇంక్లూడ్ చేస్తూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దానిపైన వివిధ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఫైనల్గా దానికి అప్రూవల్ కూడా లభించింది. మరి ఏ ప్లేస్లను నేపాల్ తన భూభాగంలో చూపెట్టింది? కాలాపాని, దానితోపాటు లిపు లేక్, దానితోపాటు లింపియాదురా. అసలు ఈ కాలాపాని మనకి ఎందుకు ఇంపార్టెంట్? వ్యూహాత్మకంగా దీనికి దగ్గరలోనే చైనా యొక్క మిలిటరీ బేస్ అనేది ఉంది. ఆ చైనా యొక్క మిలిటరీ బేస్ ఉన్నటువంటి దృష్టిలో మనకి కాలాపాని అనేది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫరాజ్ బి గ్యాస్ ఫీల్డ్. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ వస్తున్నటువంటి ప్లేస్. ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఇండియా అనేది ఈ ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్టు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు స్టూడెంట్స్? మినిస్టరు కమెంట్ చేయండి. ఇందులో స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసింది ఎవరు? మన భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓఎన్జీసీ. ఓకే, ఓఎన్జీసీ ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులో మేము క్విట్ అవుతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుంది స్టూడెంట్స్? మ్యాప్లో చూసినట్టయితే కనుక ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంది స్టూడెంట్స్. ఓకే, సో పర్షియన్ గల్ఫ్ అనేది అరబ్ కంట్రీస్లో చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ స్టూడెంట్స్. మీకు గుర్తుండాలి, ఇక్కడ యుఎస్ షిప్స్ ఏవైతే కనుక ఈ యొక్క ఆయిల్ క్యారీ చేస్తున్న యుఎస్ షిప్స్ని యొక్క హుతీ లైక్ రెబల్ గ్రూప్స్ వీళ్ళు అటాక్ చేయడం జరిగింది స్టూడెంట్స్ యుఎస్ షిప్స్ని. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ 10th వన్, ఇది మనకి ఇండియా డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చబహార్ రైల్ ప్రాజెక్ట్. అసలు మనకి చబహార్ పోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్? అసలు చబహార్ రైల్ ప్రాజెక్ట్ ఏంటి? చబహార్ రైల్ ప్రాజెక్ట్ ఏంటంటే రైల్ ప్రాజెక్ట్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ చబహార్ పోర్ట్ అండ్ దిస్ రైల్ విల్ కంటిన్యూ అప్ టు ద ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు కంటిన్యూ ఉంటుంది. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుండి ఆఫ్ఘనిస్తాన్లోని డెలరూమ్ అనే ప్లేస్కి యొక్క ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని జరాంజ్ అనే ప్లేస్ వరకు కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ గడుపుతూ రోడ్ ఉంది ఆల్రెడీ. ఓకే, మరి చబహార్ పోర్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా అనేది ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గ్వాదర్ పోర్టును నిర్మిస్తుంది. మరి చైనా ఎప్పుడైతే కనుక గ్వాదర్ పోర్టు నిర్మిస్తుందో అప్పుడు చైనా షిప్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసే అవకాశం ఉంది.
అప్పుడు ఇది స్ట్రాటజికల్గా భారత్కి ఇబ్బంది. ఎందుకు? ఒకటి భారత్కి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇబ్బంది. సెకండ్, భారత్ యొక్క సెంట్రల్ ఏషియాలో తన యొక్క సంబంధాలను ఈ యొక్క కొనసాగించే విషయంలో కూడా ఇబ్బంది. కాబట్టి చైనాకి దీటుగా మనం కూడా చబహార్ పోర్టును డెవలప్ చేస్తున్నాం. మరి డెవలప్ చేసే క్రమంలో ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. కాకపోతే రీసెంట్గా ఇరాన్కి భారతదేశానికి మధ్యలో సంబంధాలు కొద్దిగా ఈ యొక్క అంత బాలేవని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒకవైపు చైనా ఇరాన్కి భారీ ఎత్తులో రుణం ఇవ్వడం, దానితో పాటు ఇంకోవైపు అమెరికా ఆంక్షలు ఏదైతే విధించిందో ఇరాన్ పైన మనం వాటిని ఫాలో అయ్యామన్నమాట. అంటే మనం ఇరాన్ నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ని చాలా తక్కువ చేసాం. ఈ సందర్భంలో ఇరాన్ అనేది ఈ ప్రాజెక్టు నుండి ఇండియాని డ్రాప్ చేస్తున్నాం. అఫీషియల్గా ఏం చెప్పారంటే ఇండియా చాలా డిలే చేస్తుంది కాబట్టి మేము డ్రాప్ చేస్తున్నాం ఇండియాని ఈ ప్రాజెక్ట్ నుండి అని ఇరాన్ అనౌన్స్ చేసింది స్టూడెంట్స్. 11th వన్, రోహతంగ్ పాస్ టనెల్. ఇది న్యూస్లో ఎందుకు ఉంది స్టూడెంట్స్? ఇది ఎందుకంటే దీన్ని అటల్ టనెల్ అని పేరు మార్చడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఈ యొక్క మీరు చూడొచ్చు స్టూడెంట్స్, రోహతంగ్ టనెల్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, దాంతోపాటు లడాఖ్లో ఉన్నటువంటి చాలా రిమోట్ ఏరియాస్, చాలా అత్యంత అంటే వెనుకబడిన ప్రాంతాలు కూడా ఈ టనెల్ ద్వారా రోడ్ కనెక్టివిటీ అనేది వస్తుంది. ఇది మనకి స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం స్టూడెంట్స్. 12th వన్, తనే గషిమా ఐలాండ్స్. పేరును బట్టి చెప్పొచ్చు ఇది జపాన్ వాళ్ళకి సంబంధించిందని. అది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ ఐలాండ్ అంటే మన దగ్గర శ్రీహరికోట ఉంది కదా మన దగ్గర, ఈ యొక్క షార్ అంతరిక్ష కేంద్రం, అలానే జపాన్ వాళ్ళ యొక్క స్పేస్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇక్కడ ఉంది. మరి ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే ఇక్కడ నుండి యుఏఈ వాళ్ళకి సంబంధించినటువంటి మార్స్ మిషన్, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది హోప్ మిషన్, దీని పేరు హోప్. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అరబ్ దేశాలు ఫస్ట్ టైం వేరే గ్రహంపైకి ఒక మిషన్ లాంచ్ చేయడం జరిగింది. అంటే వేరే గ్రహంపైకి మనం ఒక మిషన్ని లాంచ్ చేసినట్టయితే కనుక వాటిని ఏమంటారంటే మనం ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటారు అనమాట. ఇంటర్ ప్లానెటరీ అంటే వేరే గ్రహంపైకి. సో ఇదే మంత్లో యుఎస్ఏ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, చైనా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, యుఏఈ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు? ఈ ఒక్క మంత్లోనే పర్టికులర్గా జూలైలోనే ఎందుకు లాంచ్ చేశారు? ఎందుకంటే ఆ టైంలో తక్కువ దూరంలోనే ఈ యొక్క మార్స్ పైకి వెళ్ళొచ్చు అన్నమాట. తక్కువ అంటే డిస్టెన్స్ తగ్గుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 13th వన్, బొగేన్ విల్లే అనేది ఎక్కడుందంటే మ్యాప్లో చూసినట్టయితే కనుక ఇది మనం పపువా న్యూగినియా అనుకుంటే కనుక ఈ యొక్క బొగేన్ విల్లే అనేది ఇక్కడ ఉంది స్టూడెంట్స్. బొగేన్ విల్లే ఐలాండ్. మరి ఈ బొగేన్ విల్లే ఐలాండ్ అనేది పపువా న్యూగినియా ఇది స్టూడెంట్స్. పపువా న్యూగినియా ఇది. దీని నుంచి ఈ యొక్క బొగేన్ విల్లే ఐలాండ్ అనేది స్వతంత్రాన్ని కోరుతూ రెఫరెండాన్ని నిర్వహించింది. ఇలాంటి రెఫరెండమ్స్ మనం ఈ మధ్యలో చూసాం. ఒకటి బ్రెక్సిట్ అని, సెకండ్ వన్ క్యాటలోనియా. మరి క్యాటలోనియా అనేది ఏ దేశంలో సంబంధించి రెఫరెండమో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, వీళ్ళు రెఫరెండం నిర్వహించారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా ఈ యొక్క బొగేన్ విల్లే దీవులతోనే సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది. దాంతోపాటు ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి తైవాన్ ఆల్రెడీ చైనా నుండి విడిగా కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరి పసిఫిక్లో ఉన్నటువంటి మిగతా ఐలాండ్స్ చైనా క్లోజ్ అవుతున్న కొద్దీ అది తైవాన్కి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. స్ట్రాటజికల్లీ ఇది చైనాకి అనుకూలమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 4th వన్, లోనార్ లేక్. ఇది న్యూస్లో ఎందుకుందో తెలుసు మీకు. ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ వల్ల, పొల్యూషన్ ఏం లేకపోవడం వల్ల, అందులో ఉన్నటువంటి ఆల్గే వల్ల ఈ యొక్క లేక్ ఎసిడిటీ అనేది పెరిగి ఈ యొక్క లేక్ కలర్ అనేది చేంజ్ అయింది. కలర్ చేంజ్ టు పింక్. ఇది ఇక మన ఇండియాలో వన్ ఆఫ్ ద నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్స్. అంటే ఈ యొక్క జియోలాజికల్ థింగ్స్ అంటే భూమికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో వాటిని జియోలాజికల్ హెరిటేజ్ మాన్యుమెంట్ అంటాం. ఈ యొక్క లేక్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్స్ ఎర్త్ని ఈ యొక్క ఢీకొనడం వల్ల దాని ఏమంటారంటే మనం బేసికలీ ఒక లేక్ లాగా ఈ యొక్క
లైక్ బిలం అంటారు తెలుగులో, ఒక లైక్ క్రేటర్, ఇంగ్లీష్లో క్రేటర్ ఏర్పడింది. ఆ క్రేటర్లో ఈ లేక్ ఏర్పడిందని చెప్పొచ్చు అనమాట. ఇది దక్కన్ ప్లాట్యూ ప్రాంతంలో ఉంటుంది స్టూడెంట్స్, దక్కన్ ప్లాట్యూ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ కజిన్ సరా లేక్. ఇది న్యూస్లో ఎందుకు ఇంపార్టెంట్, ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన లేక్ సరస్సుగా నిలవబోతుంది అనమాట. ఎక్కడుంది ఇది, నేపాల్లో ఉంది స్టూడెంట్స్. మరి దీనికి దగ్గరలోనే ఇంతకుముందు ఓకే, సో ఇంతకుముందు ఈ యొక్క టిలిచో లేక్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఇది బీట్ చేసే అవకాశం ఉంది, అత్యంత ఎత్తైన లేక్గా. 16th వన్ ఛాలెంజర్ డీప్. ఫస్ట్ ఇది ఎక్కడుందో చూద్దాం. ఇది పసిఫిక్ ఓషన్ తీసుకున్నట్టయితే కనుక ఇది మొత్తం కూడా మెరియానా ట్రెంచ్ అంటారు అనమాట. మెరియానా ట్రెంచ్ ఇది మొత్తం కూడా. ఈ మరియానా ట్రెంచ్లో అత్యంత లోతైన ప్రాంతం ఛాలెంజర్ డీప్ స్టూడెంట్స్. సో ఇది ఫిలిపైన్ సీకి ఈస్ట్ డైరెక్షన్లో ఉందని చెప్పొచ్చు. ఈ ఛాలెంజర్ డీప్లోకి వెళ్ళినటువంటి ఫస్ట్ మహిళగా తను ఆల్రెడీ ఆస్ట్రోనాట్ కూడా ఎవరు, కేతి సులివాన్ రికార్డులోకి ఎక్కడం జరిగింది స్టూడెంట్స్. తను ఆల్రెడీ స్పేస్లో నడిచినటువంటి ఫస్ట్ అమెరికన్ ఉమెన్గా కూడా తన రికార్డులోకి సో ఎంటర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 17th వన్ గ్యాల్వాన్ రివర్. యూనో స్టూడెంట్స్, గ్యాల్వాన్ రివర్ అనేది మనకి ఇండియాకి ఉన్న చైనాకి మధ్యలో డిస్ప్యూట్స్ అనేది రావడం జరిగింది. గ్యాల్వాన్ రివర్ అనేది ఎల్ఏసికి అవతల వైపున చైనా వైపున ఉన్నటువంటి నుండి ఆరిజిన్ అయిపోయి, అంటే ఆక్సాయిచిన్ ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఇది ఈస్ట్ వైపు తూర్పు వైపు ప్రవహించి లడాఖ్లో ప్రవేశించి లడాఖ్లో ఉన్నటువంటి షాక్ రివర్తో కలిసి ప్రవహిస్తుంది అనమాట. ఈ ప్రాంతంలో ఇండియా అండ్ చైనీస్ ఆర్మీకి మధ్యలో ఒక లైక్ ఫైట్ జరిగి మనం కొంతమంది సోల్జర్స్ని, కల్నల్ సంతోష్ బాబుని కూడా మనం కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి ఇండియాకి ఉన్న చైనాకి మధ్యలో రిలేషన్స్ చాలా టెన్షన్గా అయిపోయి లైక్ రీసెంట్గా మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ కూడా సో SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో మినిస్టర్స్ మీటింగ్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది ఈ ఇష్యూ గురించి. ఓకే, సో దెన్ 18th వన్ లూజన్ స్ట్రేట్ అంటే జలసంధి స్టూడెంట్స్. ఈ లూజన్ స్ట్రేట్ అనేది ఎందుకు వచ్చిందంటే చైనా తన నైబర్హుడ్ కంట్రీస్తోని చాలా అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి సందర్భంలో లూజన్ స్ట్రేట్ అనేది న్యూస్లో వచ్చింది. మరి లూజన్ స్ట్రేట్ దేన్ని కలుపుతుంది, ఇటువైపు ఉన్నటువంటి ఫిలిపైన్స్ సీ, ఇటువైపు ఉన్నటువంటి సౌత్ చైనా సీని కలిపేటటువంటి స్ట్రేటే లూజన్ స్ట్రేట్. ఇది తైవాన్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకోసమే చైనా అనేది తైవాన్ పైన ఆధిపత్యం చెలాయించాలని ఎందుకు అనుకుంటుందంటే స్ట్రాటజికల్గా కూడా లూజన్ స్ట్రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 19th వన్ బేలీ సస్పెన్షన్ బ్రిడ్జ్. మీకు ఎగ్జాక్ట్ మ్యాప్లో కావాలంటే కనుక ఇది సిక్కింలో స్టూడెంట్స్, సిక్కింలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరంటే BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వీళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, మన బార్డర్ ఏరియాలో అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క రోడ్లను కానీ బ్రిడ్జ్లను కానీ వీటిని నిర్మించే పని ఈ యొక్క బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క పని అన్నమాట. వీళ్ళు ఈ యొక్క తీస్తా రివర్ మీదుగా ఈ యొక్క బేలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్వస్తిక్లో భాగంగా దీన్ని నిర్మించి దీన్ని ప్రారంభించడం జరిగింది స్టూడెంట్స్. తీస్తా రివర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సిక్కింలో స్టార్ట్ అవుతుంది, మనం వెస్ట్ బెంగాల్ ద్వారా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. రీసెంట్గా బంగ్లాదేశ్ తీస్తా రివర్లో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడానికి చైనా నుండి లోన్ తీసుకున్నట్టు కూడా మనం చదివాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, 20th వన్ బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఏ కంట్రీకి సంబంధించింది, ఇది UAEకి సంబంధించింది అనమాట. ఇది అరబ్ కంట్రీస్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీని యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ట్రెడిషనల్గా అరబ్ నేషన్స్ అనేవి దేనిపైన డిపెండ్ అవుతాయి, ఆయిల్ పైన, అంటే ఫాజిల్ ఫ్యూయల్ పైన డిపెండ్ అవుతాయి. అలాంటి అరబ్ దేశాలు ఒకవైపున UAE ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు హోప్ మిషన్ ఒకవైపు, ఇంకోవైపు చాలా వినూతనంగా న్యూక్లియర్ ఎనర్జీ ఇంకోవైపు. సో తన ఆప్షన్స్ని డైవర్సిఫై చేసుకుంటుంది అనమాట. అంటే తన ఆప్షన్స్ని
సో మెరుగుపరుచుకుంటుంది యూఏఈ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. మరి దీనితో మనకి ఈ వీడియో అయిపోయిందని చెప్పొచ్చు స్టూడెంట్స్. సో ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.